ఓం నమ శివాయ. సో చాలా మంది జీవిత రేఖ గురించి కామెంట్ చేస్తున్నారు. ఎలా ఉంటే బాగుంటుంది ఏంది అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో జీవిత రేఖ అనేది లోయర్ కుజ స్థానం నుంచి అర్ధ చంద్రాకారంలో ఇలాగ కంకణ రేఖల వరకు వ్యాపించి ఉండాలన్నమాట. సో ఇలాగ కంకణ రేఖల వరకు అర్ధ చంద్రాకారంలో వ్యాపించి ఉన్నట్లయితే వాళ్ళకి జీవిత రేఖ చాలా చాలా బాగా ఉన్నట్లు అనమాట. సో మీ హ్యాండ్లో చెక్ చేసుకోండి. ఒకవేళ జీవిత రేఖ అనేది మధ్యలో కట్ అయినా సో తర్వాత కట్ అయిపోయి అతికించబడ్డా సో రెండో హ్యాండ్ కూడా చూసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ కూడా చూసుకోవాలి. రెండో హ్యాండ్లో కూడా సేమ్ జీవిత రేఖ అనేది మధ్యలోనే కట్ అయిపోయినట్లయితే సో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. ప్రతిరోజు సూర్యుడికి అరచేతులు 5-10 నిమిషాలు అరచేతులు ఎండకు చూపించండి, సూర్యుడికి చూపించండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి, వాటర్ అర్ఘ్యం ఇవ్వండి సూర్యుడికి. సో ఆ జీవిత రేఖ అనేది మధ్యలో కట్ అయినప్పటికీ బలపడుతుంది, మీ ఆయుర్దాయం బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రతిరోజు ఎవరైతే సూర్యుడికి నమస్కారం చేస్తారో వాళ్ళు వాళ్ళ ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఆదివారం పూట కూడా నాన్ వెజ్ తినకుండా ఉన్నట్లయితే వాళ్ళ ఆయుర్దాయం అనేది చాలా చాలా బాగుంటుంది. మనం ఏంటంటే ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది ఆదివారం పూట నాన్ వెజ్ తినడం అనేది. సో దయచేసి ఆదివారం పూట నాన్ వెజ్ తినకండి. ఒకవేళ మిగతా టైంలో మీరు తినాలనుకుంటే తినొచ్చు, కానీ ఆదివారం పూట మాత్రం తినకుండా ఉండండి. మీ ఆయుర్దాయం అనేది చాలా చాలా బాగుంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు.